అమ్మో! గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజన్నకు మామూలు కోపం రాలేదు కదా! మాజీ సీఎం జగనన్న ఫోటో చూడంగానే ద్వారకా తిరుమలలో ఉన్న సర్కారు దవాఖానకు ఎయిర్ కూలర్‌ను ఇనామిచ్చేతందుకు పోయిండన్న. ఇక దవాఖానలకు పోంగానే ఎదురుంగా జగనన్న సీఎంగా ఉన్నప్పటి ఫ్లెక్సీ కనబడ్డది. ఇక చూడురి సిబ్బందోళ్ళని నిలబెట్టి ఎట్లా షడామడా అరుసుకున్నాడో. ప్రజలు చేదరించి కొట్టారు కదా, కొట్టినప్పుడు దాని అనుగుణంగా మనం ఎలా ప్రభుత్వం మారింది కదా, ముఖ్యమంత్రి గారు మారారు కదా, మనకి ఇంకా ఆ ప్రేమ ఏంటి నాకు అర్థం కాదు. అయ్యో ఊకోరాదన్న, ఇడిసే రాదు. రోజు పేషెంట్లకు సేవ చేసే పనిలో పడి ఫ్లెక్సీ తీయాలన్నది మరిచినట్టున్నారు. దవాఖానకు వచ్చిన పేషెంట్లు ఈడ జగనన్న ఫోటో చూసి పోలింగ్ బూత్ పోయి ఇప్పుడు ఓట్లు గుద్దుతారా ఎట్లా? కుస్సగా కాగరాదు. కూలర్ ఇచ్చినావు కదా, మంచిగా చల్లగాలికి కూల్ కావాలి కానీ ఇట్లా గరం అయితే ఎట్లనే అన్న? మాజీ సీఎం ఫ్లెక్సీ అట్లా దవాఖానలో ఉండగానే మీరంతా గెలిచి మీ సర్కారు వచ్చే. అయినా ఇంకా ఫికర్ ఎందుకే అన్న? పాలిటిక్స్ అంతా ఫోటోల చుట్టే నడవబట్టే. దవాఖాన సిబ్బందులు మీరైనా చూసుకోవాలి కదా. సర్కార్ మారి గిన్నొద్దులే. మరి ఫ్లెక్సీ బ్యానర్లు మారవకపోతే ఎట్లా? మీరు ఇట్లా ఫ్లెక్సీ బ్యానర్లు మారవకపోతే మీరు పనిచేసే జాగాలు మారిపోతాయి. జాగ్రత్త చూసుకోరి మళ్ళా.